హెచ్ఆర్ 380 మోడల్ బండి, 2 వీల్ డ్రైవ్ బండి. అది ఎక్సెల్ ఆయిల్ సీల్ పోయి మొత్తం గేర్ ఆయిల్ అనేది లీక్ అయింది. సో మళ్ళీ ఆయిల్ సీల్ ఎక్కించి మళ్ళీ మొత్తం ఫిట్ చేసినాము. అక్కడ చూడవచ్చు మీరు, మొత్తం సీల్ వేసి ఎక్కించినాం. మెకానిక్ వచ్చిండు, రిపేర్ చేస్తున్నాడు. దాదాపు సగం కంటే ఎక్కువ అయిపోయింది, మొత్తం లాస్ అయినాం. అట్లే మొత్తం ఆయిల్ తీసేసి రిపేర్ చేసేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి మొత్తం మళ్ళీ ఆయిల్ పోయాలి. అంతకుముందు తీసిన ఆయిల్ను బకెట్లో తీసి పెట్టుకున్నాం, మళ్ళీ దాంట్లో నింపుతున్నాం. ఇదంతా ఓకే ఉన్నది కానీ గేర్లు అన్నీ ఓకే ఉన్నాయి కానీ అక్కడ ఎక్సెల్ ఆయిల్ సీల్ పోయి ఆయిల్ అంతా మొత్తం లీక్ అయింది. ఆయిల్ ఎంత పోయిందంటే దాదాపు ఒక 10 లీటర్స్ వరకు పోయింది. ఇప్పుడు మొత్తం పోసిన తర్వాత మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇది ఇంకొక మొత్తం 3 బకెట్లు నింపినాం. ఆయిల్ డ్రైవర్ను చూసుకోమంటే ఎంత చూపినా కూడా చూడకుండా అట్నే చంపాడు. ఆయిల్ అంతా 3వ బకెట్. సగం నిండింది ఇప్పటి వరకు. ఇంకా మిగతా మళ్ళీ కొనుకొచ్చి పోయాలి. ఒక 10 లీటర్స్ వరకు తీసుకొచ్చి వస్తే సెట్ అవుతుంది. సో ఇది ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక 10 లీటర్స్ గేర్ ఆయిల్ తీసుకొచ్చి పోస్తాం. దీనికి ఆల్రెడీ ప్యాకింగ్ ఉంది, దానిపైన అనాబాండ్ రాసి దాన్ని సీట్ ఎక్కియడమే. జాకీలు పోతే లేపినప్పుడల్లా కొడుతుంది. ఇప్పుడు జాకీ కూడా ఇదే ఆయిలా? జాకీలో పోయేది కూడా ఇదే ఆయిలా? మొత్తం ఇదే. మహీంద్రాకి అయితే సపరేట్ ఉంటుంది దేని దానికి. ఇప్పుడు అది కూడా ఇట్లనే ఇస్తాను అనుకుంటా, ఒకటే దాంట్లో ఇస్తాను. ఒకప్పుడు అయితే సపరేట్ ఉండేది దేని దానికి. అనాబాండ్ హెచ్ఆర్ 380 ట్రాక్టర్. ఆయిల్ ఎక్సెల్ ఆయిల్ సీల్ పోయినాక ఆయిల్ అంతా కారిపోయింది. ఇప్పుడు ఆయిల్ సీల్ వేసి మళ్ళీ ఆయిల్ పోసినాం. అనాబాండ్ రాసి మళ్ళీ సీల్ ఎక్కియాలి. ఇలా డ్యూటీకి ఎక్కుతా అందుతా ఒకటే వేసుకొని ఒక అర్ధ గంటలు అయిపోతుంది అంతేనా? అలా ఏమన్నా ప్యాకింగ్ ఉండదా? సీల్ పైన కాబట్టి అంత అవసరం రాదేమో. ప్యాకింగ్ ఉన్నదా? కొట్టినది వాళ్ళు. అదే పని మీద ఉంటారా? ఎన్నో మంది కాడతాను, ఎన్నో సరిపోతుంది.